చంద్రబాబు పవన్ కీలక సమావేశం. సాయి కృష్ణ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశం. కృష్ణలంక సీఐని సస్పెండ్ చేయాలన్న సీఎం. తరగతి గదుల్లోనే రాష్ట్ర భవిష్యత్ పునర్నిర్మాణం. విద్యతో మీ తలరాత మారుతుంది. ఆరుట్ల టీపీఎస్ ప్రారంభోత్సవంలో రేవంత్. కేసీఆర్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామన్నారు. రేవంత్ మోసం చేశారని ప్రజలకు అర్థమైంది. కేసీఆర్ ను జనం గుర్తు చేసుకుంటున్నారన్న హరీష్. ముగ్గురు మోసగాళ్ల పాలనలో ఖమ్మం ఆగం. రెవెన్యూ తగ్గుతోంది. మంత్రి అవినీతి పెరుగుతోంది. పాలేరులో కేటీఆర్ ఆరోపణలు. రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టులో పిటిషన్. 5 ఎకరాలు తమవేనంటున్న ఎస్బీఐ. ఎస్బీఐ పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్న డీఎస్పీపై అనుమానాలుంటే సమాధానం చెప్తా. ధైర్యం ఉంటే చర్చకు రావాలన్న లోకేష్. అనితపై కామెంట్లకి అమర్నాథ్ సమర్థన. అరెస్ట్ చేస్తే పెద్ద నాయకుడవుతాడన్న పేర్ని. అమర్నాథ్ కామెంట్లు దారుణమన్న లోకేష్. ఋషికొండలో మంత్రుల బృందం పర్యటన. భవనాలను ఆదాయ వనరుగా మార్చాలన్న నిర్ణయం. నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్న కమిటీ. కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న వివాదాస్పద వ్యాఖ్యలు. గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేదన్న ప్రశాంతి రెడ్డి. ఎమ్మెల్యే ప్రశాంతిని టార్గెట్ చేసిన ప్రసన్న కుమార్. హనుమకొండలో పవన్ కళ్యాణ్ పర్యటన. బాలుడు నిరంజన్ కు పరామర్శ. తక్షణ సాయం కింద ₹1,00,000 అందజేత. టీజీ20 నిర్వహణపై టీసీఏ అభ్యంతరం. బీసీసీఐ అనుమతి లేదన్న టీసీఏ. విజయ్ దేవరకొండ, వెంకటేష్లకి లీగల్ నోటీసులు. ఉస్మానియా డెంటల్ కాలేజ్ హాస్టల్లో ర్యాగింగ్. సుల్తాన్ బజార్ పిఎస్ లో 12 మందిపై కేసు. 6 నెలల పాటు విద్యార్థుల సస్పెన్షన్. ఏపీలో పలుచోట్ల మారిన వాతావరణం. అరకుని ముంచెత్తిన వర్షం. గుడివాడలోనూ సేమ్. ఉమ్మడి తూర్పు గోదావరిలోనూ భారీ వర్షం. ధర్మస్థల వివాదంతో నాకు సంబంధం లేదు. కావాలని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హిందూ వ్యతిరేకగా చిత్రీకరించే కుట్రన్న ప్రకాష్ రాజ్. సైబర్ క్రిమినల్స్ పై సుప్రీం సీజీఐ ఆగ్రహం. సైబర్ నేరగాళ్లు సమాజానికి పరాన్న జీవులు. జైళ్లలో ఉంచాల్సిందే అన్న సీజీఐ. కర్ణాటక కాంగ్రెస్ లో ముదిరిన విభేదాలు. మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేల పోరుబాట. ఎమ్మెల్యే జీఎస్ పాటిల్ మద్దతుదారుల పాదయాత్ర. శివసేన ఉద్ధవ్ వర్గంలో తిరుగుబాటు. స్పీకర్ ఓం బిర్లాకు 6 రెబల్ ఎంపీల లేఖ. షిండే వర్గంలో విలీనం చేయాలని వినతి. లీకు వీరులను వదిలేసి టెలిగ్రామ్ పై నిషేధమా? టెలిగ్రామ్ బ్యాన్ తో పేపర్ లీకులను ఆపలేరు. కేంద్రంపై రాహుల్, కేజ్రీవాల్ విమర్శలు. సమాజ్వాదీ చీలిపోతోందన్న యూపీ మంత్రి. ఎస్పీ ఎంపీలు అమిత్ షాతో టచ్ లో ఉన్నారన్న రాజ్భర్. పార్టీలను చీల్చడం బీజేపీకి అలవాటన్న అఖిలేష్. కోల్కతాలో తృణమూల్ భారీ ర్యాలీ. వీధి వ్యాపారుల సమస్యల్ని పరిష్కరించాలన్న దీది. భారీగా తరలి వచ్చిన వీధి వ్యాపారులు. పశ్చిమాసియాలో ట్రంప్ శాంతి కోసం కృషి చేశారు. అమెరికా అధ్యక్షుడికి మోదీ ప్రశంసలు. భారత్, అమెరికా మధ్య త్వరలో ట్రేడ్ డీల్.